యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో ఈ వర్తమానాన్ని మీరు బ్లెస్ చేయండి. అనేకులు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. అల్పుడినైన నన్ను నీ సన్నిధిలో నిలువబెట్టి మాట్లాడించి మీరే మహిమ పొందండి. యేసు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ వర్తమానాలు యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు అను పేర సింగరాయకొండ నుండి వెలువడుతూ ఉన్నాయి. 9705337645 అనేటటువంటిది మా చిరునామా. ఇప్పుడు ఈ సందేశము, ప్రభు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని మేము ముందు ఉంచుతున్నాను. ప్రధాన అంశం ఏంటి అని అంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. హల్లెలూయా. దేవుని మూలముగా ఆయన అంటే ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము, ఈ 4 అంశాలు ప్రభు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చూసినప్పుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, ఈ గ్రహింపునే జ్ఞానము అని ఇక్కడ చెప్పబడింది. కనుక ప్రియులారా, ఈ గ్రహింపు ఎంతమందికి ఉంటుందో వారందరూ కూడా మరి దేవుని యందు ఆనందించేటటువంటి వారుగానే ఉంటారు. కనుక ఆనందించేవారు ఈ లోకంలో అనేక రకాలుగా ఆనందిస్తూ ఉంటారు. డబ్బు ఉన్నదని, విద్య ఉన్నదని, అధికారం ఉన్నదని, ఇంకా ఏ పొలాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్నాయని రకరకాలుగా అతిశయపడుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి అతిశయం ఎవని యందు అని అంటే, భూమి ఆకాశముల సృష్టికర్త అయినటువంటి
యెహోవా దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఆ అండర్స్టాండింగ్, ఆ అవగాహన, అదే జ్ఞానమునకు మూలం, అదే జ్ఞానము. అందుకని ఇక్కడ చెప్పబడినటువంటి అంశాలలో మొట్టమొదటిది జ్ఞానము అని చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు మనకు మొట్టమొదటిగా దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన నామము మహింపరచబడునుగాక. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, హల్లెలూయా, భూమి మీద నీతి న్యాయములు జరిగించేటువంటి ఏకైక రక్షకుడు, సృష్టికర్త యెహోవా. ఆ యెహోవాను నేనే అని గ్రహించినటువంటి వారు సరైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారని దేవుని లేఖనం మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈ విధంగా యెహోవాను తెలుసుకున్నట ద్వారా ఏ వ్యక్తి అయితే ఆనందిస్తూ ఉంటాడో అతడు ఈ లోకములో ఉన్నటువంటి అన్ని ఆధిక్యతల కంటే కూడా ఇది గొప్ప ఆధిక్యత అనేటటువంటి విషయం గ్రహించడం ముఖ్యం. తరువాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, రెండో విషయము నీతి. యేసు ప్రభువును మనం ఎరిగిన తరువాత మనకు మొట్టమొదట జ్ఞానం వస్తుంది. లేక సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు నేనే సృష్టికర్తనని చెప్పినాడు కనుక, ఇంకొక విషయంలో యేసు ప్రభు అన్నాడు, కలిగి ఉన్నదేదియు నేను లేకుండా కలుగలేదు, ఆయన లేకుండా కలుగలేదు. ఆయన అంటే యేసు ప్రభు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కనుక భూమి ఆకాశంలో సృష్టికర్త యెహోవా దేవుడే. అయితే తన కుమారుడైనటువంటి తన కుమారుని వాక్కుగా భూలోకములోనికి పంపించినటువంటి ఆ వాక్కు రూపములో ఉన్న యేసు ప్రభు, ఆయన మనల్ని పాపమెరుగని క్రీస్తు. హల్లెలూయా. కనుక ప్రియులారా, నీతి అనగా ఏంటి అంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, మనం ఆయన యందు అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు, క్రీస్తునందు మనము నీతిగా మారాలి. కాబట్టి ఆయన యందు మనము నీతి అగునట్లు క్రీస్తు యేసును మన కోసము పాపముగా చేసెను. ప్రియులారా, రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది, విశ్వసించు ప్రతివాడు నీతిమంతుడే. హల్లెలూయా. యేసు ప్రభు రక్షకుడని, సృష్టికి ఆది యందు ఉన్నవాడని, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పబడిన ప్రకారము యేసుక్రీస్తు లేనటువంటి సృష్టి లేక క్రియేషన్ ఏది లేదు. కాబట్టి మానవులమైన మనము
మనతో పాటు ఉన్నటువంటి పంచభూతాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశము, భూమి, నీరు, వాయువు, ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం, ఆయన సృష్టించినవి. కనుక ప్రియులారా, మనము దేవుని వాక్యం మనతో చెప్పిన మాట ఏంటంటే, మనం ఆయన యందు అనగా క్రీస్తునందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని క్రీస్తు యేసును మన కొరకు పాపముగా చేసెను. హల్లెలూయా. ఈ విషయము ఎంతమంది అయితే నమ్ముతున్నారో అంతమంది కూడా రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం విశ్వసించు ప్రతి వాడును నీతిమంతుడే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇకపోతే 3వ అంశం ఒకటి ఉన్నది. ఈ 3వ అంశం ఏంటి అని అంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. భూలోకములో దేవుళ్ళు, దేవతలు అనబడేటటువంటి వారు అనేకులు ఉన్నారు. అనేక దేశాల్లో అనేక రకాలైనటువంటి పేర్లు కలిగినటువంటి దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. కానీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చే లోపల పరిశుద్ధత అనేటటువంటిది దేవుడు, దేవత అనబడినటువంటి వారు అందరిలో కనబడటం కష్టం. అందుకని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. హల్లెలూయా. ఎందుకని భూలోకములో మానవులంతా కూడా పరిశుద్ధులుగా ఉండాలని యెహోవా దేవుడు కోరుతున్నాడు. యెహోవా దేవుడే కాదు, అందులో ఆయనలో అంతర్భాగమైనటువంటి యేసు ప్రభువు కోరుతున్నాడు. కనుక మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మరి దేవి 19వ అధ్యాయం 2వ వచనం అంటుంది, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. హల్లెలూయా. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎవరు? మనమే. దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి మనకు ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే, మీ దేవుడునైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇది ముఖ్యమండి. చూడండి, మీరు అవిధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త విషయములందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. సమస్త విషయములందు, ఒకదాంతో ఉండి రెండో దాంట్లో లేకపోవడం కాదు. అసలు పరిశుద్ధత అనగా అర్థమేమి అని అంటే, 1 దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వము
అనగా ఈ దినాల్లో జారత్వము వ్యభిచారం అనే మాటలు తెలియని వాళ్ళు ఎవరున్నారబ్బా? ఈ జారత్వం అనేటటువంటిది యవన కాలములో వివాహం కాకముందే స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు శారీరక సంబంధం కలిగి ఉండటం. అంతేకాదు స్త్రీలు కానీ పురుషుడు కానీ వారిద్దరిలో ఒకడు వివాహం అయినటువంటి వ్యక్తి అయ్యుండి రెండవ వ్యక్తి వివాహం కాని ఫ్రెష్గా ఉన్నటువంటి వ్యక్తి అయ్యి వాళ్ళిద్దరూ ఏకమైనా కూడా అది కూడా జరత్వమే. కనుక దేవునికి స్తోత్రం. జారత్వమునకు దూరముగా ఉండట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంతమంది ఈ విషయంలో నేను నా జీవితంలో జారత్వమునకు దూరముగా ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వారు ఎందరుంటారో మనం చూసినట్టయితే, క్రీస్తు తల్లి మరియమ్మ దగ్గరకు దేవదూత వచ్చి, మరియా, నీవు ధన్యురాలవు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీ గర్భవాసములో రక్షకుడు ఉదయించబోతున్నాడు అని చెప్పగానే ఆమె దేవదూతను ఒక ప్రశ్న అడిగింది. ఇదేంటి? నేను పురుషుని జాడ ఎరుగని దాననే. అబ్బా, దేవునికి స్తోత్రం. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకేలాగా సంభవిస్తుంది అని ఆమె అడిగిన ప్రశ్నకు దేవదూత సమాధానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడే నీ గర్భవాసములో కుమారుడిగా జన్మించబోతున్నాడు. ఇది జవాబు. ఆమె అడిగినటువంటి న్యాయమైన ప్రశ్న. నేను పురుషుని ఎరుగనిదాననే, ఇది నాకేలాగు సంభవించును అని అడిగింది ప్రశ్న. అలాంటి స్త్రీలు ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారో చెప్పలేను. ఎంతమంది ఉన్నారు? ఈ ప్రశ్న ఏ స్త్రీ అయినా తనకు తానే వేసుకుంటే అప్పుడు జవాబు వస్తుంది. ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పక తప్పదు. నా భార్య నన్ను తప్ప తన జీవితకాలంలో ఏ పురుషుని ఎరుగదు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె లేదు, పరలోకంలోనే ఉంది. అయినా నేను భూలోకంలో ఉన్నాను. మరణించినటువంటి నా భార్యని గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను ఈ సాక్ష్యం ఇస్తున్నాను. నా అనుభవపూర్వకంగా మేమిద్దరం కలిసినటువంటి మొదటి రోజున ఆ తెల్లవారి ఆమె మరి నెల జబ్బు అంటారు, స్త్రీలకు వచ్చేటటువంటి నెల జబ్బు అంటారు. అలాగా ఆమె మరి 4 దినాలు మరి కడగా ఉండింది. ఎందువలన? నన్ను బట్టి, మేమిద్దరము ఏక మగుటను బట్టి. కనుక ప్రియులారా, తన యొక్క పరిశుద్ధతను, తన కన్యాత్వమును కాపాడుకొనగలిగినటువంటి స్త్రీలు ఎందరున్నారో ఈ దినాలలో. క్రీస్తు ప్రభు తల్లి మరియ ఈ ప్రశ్న అడిగింది. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది నాకేలాగా సంభవించును అన్నప్పుడు దూత ఆన్సర్ ఇస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడే నీ గర్భవాసముల కుమారుడిగా పుట్టబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అంటుంది, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.
మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషులయందుగాక పరిశుద్ధత యందు పరిశుద్ధతను కలిగి ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే, పురుషులు అక్రమ సంబంధం కలిగినటువంటి వారుగా ఉండకుండా ఒకరినొకరు తమ జీవితంలో మరి అక్రమ సంబంధం కలిగినటువంటి వారుగా ఉండరాదు. ఇది దేవుని చిత్తం. కనుక నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని ఆయన చెప్పాడు. కనుక ఈ మూడో విషయం, మొదటిది ఆయన జ్ఞానము, రెండవది నీతి, మూడవది పరిశుద్ధత. పరిశుద్ధత అనగా ఒక మాటలో చెప్పాలంటే, పరిశుద్ధత అనగా ఏమిటి అని అంటే, కామాభిలాషతో అక్రమ సంబంధము కలిగి ఉండకుండా ఉండడమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, అక్రమ సంబంధము కలిగి ఉండకుండా దేవుని యొక్క న్యాయ చట్టమును అనుసరించి వైవాహిక జీవితంలో వారు కలిసి ఉండుట అది దేవుని చిత్తమే. కాబట్టి అలాంటి జీవితము స్త్రీ పురుషులు కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును అంటే తన జీవితాన్ని తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథంలో ఒక బుద్ధి లేని వాడు సంధ్య వేళ తిరుగుతూ ఉంటే వాడిని ఎదుర్కోవటానికి ఒక అమ్మాయి వస్తుంది. ఇదిగో నేను కిటికీ గుండా చూచాను నేను నీ కొరకు వెతుకులాడదామని నేను నా కిటికీలో గుండా చూసి నేను వెలుపలికి రాగా నీవే నాకు ఎదురొచ్చావు అంటుంది. ఇదిగో రా, నా భర్త లేడు, దూర ప్రాంతం పోయాడు, పెందలాడి రాడు, మన ఇద్దరము నా ఇంట్లోనికి వెళ్ళి అగరు కారుపు చెక్క గోళము చలినటువంటి నా పడక మీద తెల్లవారులు మనము మరి మన యొక్క శారీరక ఆనందాన్ని అనుభవించుదాం రమని మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళారా, అలాంటి దేవుని భయము లేనటువంటి ఒక సింహం పిల్ల మేఘ పిల్లను వేటాడిన రీతిగా బుద్ధి లేని యవనస్తుని వేటాడేటటువంటి భయంకరమైనటువంటి వ్యభిచార మనస్సు కలిగినటువంటి యవన స్త్రీలు, యవనులే కాదులేండి, ఈ దినాల్లో వయసు భేదం లేనటువంటి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మీరు పరిశుద్ధత కలిగి ఉండండి. యేసు ప్రభువును మనం దేవునికి అంగీకరించినప్పుడు మనకు కలిగేటటువంటి విషయం, ముఖ్య విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు, రెండవది నీతి ఇస్తాడు, మూడవది పరిశుద్ధత ఇస్తాడు. ఇకపోతే నాలుగవది ఒకటి ఉన్నది, విమోచన. విమోచన విమోచన అంటే ప్రతి విషయంలో తనకున్నటువంటి ప్రతి విధమైన ప్రతిబంధకము నుండి విడిపించబడుట, దాన్ని విమోచన అంటారు. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనం మనం చూసినప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు,
మనం జాగ్రత్తగా చూచినప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తుని యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. ప్రియులారా, క్రీస్తు యేసును నీవు రక్షకునిగా అంగీకరించినట్లయితే ప్రపంచంలో నీవు ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, క్రీస్తు యేసును స్వరక్షకునిగా అంగీకరించటం వలన నీవు తీర్పులోనికి రానవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది విమోచన. ఇంకా ఒక మాట, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించిన. హల్లెలూయా. పౌలు భక్తుడి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి. చూచారా? పాత నిబంధన గ్రంథం మనం చదివినప్పుడు ఎన్నో పాపాలు మనకు అర్థమవుతాయి. అవన్నీ చదివినప్పుడు వాటన్నిటినీ నిర్వర్తించగలిగినటువంటి వాడు భూలోకంలో ఒక్కడు కూడా లేడు. అందరూ పాపులే. అయితే దేవునికి మరి వందనాలు. యేసుక్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. విశ్వాసమును బట్టి, క్రీస్తునందు విశ్వాసమును బట్టి, ఆయన రక్షకుడిని అంగీకరించినందువలన పాత నిబంధనలో ఉన్నటువంటి పాపమునకు వచ్చే ప్రతి శిక్ష విడిపించబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీవెవరైనా సరే పాపము లేని వాడవు కావు, పాపము లేని దానవు కావు. నువ్వు ఏ వయసుకైనా చెంది ఉండవచ్చును, ఏ దేశానికైనా చెంది ఉండవచ్చును, ఏ ప్రాంతానికైనా చెంది ఉండవచ్చును, భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులానికైనా నీవు చెంది ఉండవచ్చును. అయితే నీకై నీవు విడుదల పొందలేవు. ఆ విడుదల అనుగ్రహించేటటువంటి శక్తి ఒక్క యేసుక్రీస్తునందే ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడానికి నీకు మనస్సు ఉన్నదా? ఆ భయంకరమైనటువంటి నరక శిక్ష నుండి తప్పించుకోవటానికి నీకు ఆలోచన ఉన్నట్లయితే ఇప్పుడు ఉన్న పాటున ప్రభువా నన్ను క్షమించు, ఎంత పాపినైనా రక్షించగలిగినటువంటి కృప కలిగిన దేవుడవు నీవు, క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన తండ్రివి, నన్ను కూడా క్షమించు ప్రభువా, నేను నీ బిడ్డగా ఉంటానని చెప్పి దేవుణ్ణి ఒక్క మాట అడుగు. కన్నీటితో నీ జీవితాన్ని మార్చుకుంటూ ఇప్పుడే ఉన్నపాటున దేవుని క్షమాపణ అడుగు. ప్రభు నిన్ను రక్షించి నిన్ను సమస్త కీడులు, అపవాదములు, శోధన మరియు అగ్ని జ్వాలల నుండి తప్పించి, నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవములో చేర్చుతాడు. కాబట్టి అతిశయించువాడు క్రీస్తునందే అతిశయింపవలెను. దేవుని మూలముగా ఆయనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము ఆయన ద్వారా మనకు కలుగుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించడం వలన ఒక్క పైసా నీవు పెట్టుబడి పెట్టని అవసరం లేదు. నీవు రక్షణ పొందుతావు. ఆ రక్షణ నీకు కావాలంటే నీవెవరైనా సరే ఇప్పుడు ఉన్నపాటున ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభు అని అడగగలిగినట్లయితే రక్షణ నీదే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ సందేశము వినుచున్నటువంటి వారందరూ కూడా
దేవుని యందు విశ్వాసం ఉంచి నన్ను క్షమించు ప్రభు అని అడగగలిగినట్లయితే ఇప్పుడే నీవు రక్షించబడతావు. దేవుడు ఈ వర్తమానం దీవించును గాక. తండ్రి అయిన దేవ, ఈ వర్తమానాన్ని ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.